నమస్తే, నేను మీ మధు. తెలంగాణలో రాజకీయాలు చూస్తుంటే రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. అయితే రీసెంట్ గా ప్రభుత్వం నిజంగానే ప్రజలకు దూరం అవుతుందా అన్న సందేహం కూడా లేవనెత్తుతున్నారు. అయితే అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఏదో ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఇంకేవో పథకాలు అంటున్నారు. మరి వీటన్నిటి ద్వారా కూడా ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుందా, దూరం అవుతుందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గడ్డం సాయి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, పరిణామాలు చూస్తుంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు దూరం అవుతుందా, దగ్గర అవుతుందా సార్? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు ఎప్పుడు ఒక లాంటి అవగాహన క్రియేట్ అయిపోయింది. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కమిషన్లు, కరప్షను, ప్రజల్ని హింసించుకు తినేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ రోజు నుంచి కాదు, 1980s నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు 2026 వరకు కూడా అదే వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏది చేయదు. వాళ్ళ దాంట్లో సిద్ధాంతం ఉంటుంది, లావో కిలావో చలావ్ అన్నట్టు, తినండి తినిపించండి అన్నట్టు. అంటే ఏంటి సార్ అర్థం? అదే, పని చేసుకోవాలంటే తినండి తినిపించండి. ఈ విధంగా ప్రభుత్వ వ్యవస్థ మారిపోయింది. సో ఎప్పుడు ఎవరు కూడా ప్రజలు దాన్ని హర్షించట్లేదు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్గా కొంచెము అత్యుత్సాహంతో అనవసరమైనటువంటి వాదనని, అనవసరమైనటువంటి పాలసీస్ని ప్రజల ముందు పెట్టి వాళ్ళని మైపరిపించే విధంగా మెస్మరైజ్ చేసిలో దాంట్లో గెలిచారు వాళ్ళు. కానీ ఈరోజు ప్రజల యొక్క ఆశీర్వచనాన్ని పొందలేకపోతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ప్రజల అభివృద్ధి కోసం ఆయన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒకటి ఫ్యూచర్ సిటీ అంటే ఎక్కడో దూరంగా పెట్టేస్తున్నారు. అసలు ఆ ఫ్యూచర్ సిటీ నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందంటారా? ఫ్యూచర్ సిటీ అనేది ఉన్న సిటీని ఫస్ట్ తీర్చిదిద్దిన తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడితే బాగుంటుంది. అసలు ఉన్న సిటీలో ఉన్న దానిపైన మీకు ఏం అవగాహన ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఫస్ట్ మొదటిగా మీరు ఈరోజు రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్, ఎందుకంటే భారతదేశంలో మంచి మెట్రోపాలిటన్ సిటీస్ ఏంటివి అంటే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అని అందరికీ తెలిసిన విషయం. సో దాంట్లో భాగంగా హైదరాబాద్లోకి వచ్చినప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క హైదరాబాద్ మీద ఏం అవగాహన ఉంది అసలు నేను అడుగుతా ఉన్నాను. మీరు మూసీ అన్నారు, మూసీని అలాగే పక్కకు పెట్టారు. చెరువులను పట్టించుకుంటామన్నారు, చెరువులను అలాగే పక్కకు పెట్టేశారు. తర్వాత మీరు అభివృద్ధి అన్నారు, మీరు చేసినది ఏంటి అసలు? మీరు చెప్పుకునేటట్టు మీరు పూర్తిగా ఒక 5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ వేసిరా, లేకపోతే 10 కిలోమీటర్ల స్ట్రీట్ బ్రిడ్జ్ కట్టిరా, లేకపోతే ఏం చేసారు? మీరు చెప్పుకునే తగ్గట్టు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటిది అసలు? ఎందుకు అడుగుతా ఉన్నానంటే, అసలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఈ హైదరాబాద్ కోసం ఒక డిపిఆర్ పెట్టి, ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాన్ని తీసుకొచ్చి చేయగలిగినటువంటి సత్తా ఏం చెప్పుకోగలుగుతారని చెప్పి, కనీసం మీరు మెట్రో ఎక్స్టెన్షన్ చేయలేకపోతున్నారు. ఉన్న మెట్రో సరిగ్గా నడపలేని పరిస్థితిలో ఉంది. రోడ్ల వ్యవస్థ కరెక్ట్ లేదు, డ్రైనేజ్ సమస్య ఉంది, మురికి నీళ్ళతో సతమతం అవుతా ఉన్నారు. మంచినీళ్ళు, మాకు మంచినీళ్ళు ఏంటి ప్రభు అని అడిగేటువంటి పరిస్థితిలో ప్రజలు వాపోతా ఉన్నారు. అసలు ఎక్కడ కూడా ప్రజలు మంచినీళ్ళు కావాలని అడిగే పరిస్థితి ఏంటండి? మనం ఎక్కడున్నాం? ఎడారిలో ఉన్నాము. ఇక్కడ విషయం ఏంటంటే, మంచినీళ్ళు వస్తున్నాయని మీరు అనొచ్చు, కానీ మంచినీళ్ళు వస్తున్నాయి, కానీ ఎందులో వస్తున్నాయి? పూర్తిగా పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు రావట్లేదని నేను అంటున్నాను. ఎందుకంటే పూర్తిగా ఎక్కడ చూసినా కూడా 100% ఆ మంచినీళ్ళు మనం టెస్ట్ చేసినట్టయితే తప్పకుండా దాంట్లో మురుగునీళ్ళు కలిసే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా పరిశుభ్రమైనటువంటి నీరు రావట్లేదు. పూర్తిగా కాలుష్యంలో కలిసిపోయి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ అయ్యి వాటర్ మనకు వస్తూ ఉంది. ఈరోజు జ్వరాలు, ఊపిరితిత్తు సమస్యలు, క్యాన్సర్, చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఎస్టీపీలని పట్టించుకునే పరిస్థితి లేదు, అదేవిధంగా మూసిని పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పుడెప్పుడో 20 ఏళ్ల కింద చేసిన డ్రైనేజ్ వ్యవస్థ ఈ రోజు వరకు అదే డ్రైనేజ్ వ్యవస్థ. అసలు వాటర్ వర్క్స్ లతో జిహెచ్ఎంసీకి సఖ్యత లేదు. అసలు జిహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు ఏమంటారు, ఓపెన్ నాలా చేస్తా అంటారు. వీళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు ఏం చెప్తారు, డ్రైనేజ్ సివరేజ్ డ్రైన్ వాళ్ళు చేస్తామంటారు. వీళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పండి అంటారు, వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్పండి అంటారు. సీవరేజ్ లైన్ తీసుకెళ్లి స్టామ్ వాటర్ లో కలుపుతారు, స్టామ్ వాటర్ తీసుకొచ్చి సీవరేజ్ లైన్ లో కలుపుతారు. అసలు ఎక్కడ వ్యవస్థ అక్కడనే వేసినట్టు ఉంది. అసలు హైదరాబాద్ లో పూర్తిగా దారుణమైనటువంటి పరిస్థితి ఉండగా నువ్వు ఫ్యూచర్ సిటీ మీదకి ఏం అవగాహన ఉంది? ఈ హైదరాబాద్ లో మీరు ఈ కాలనీని మార్చి చూపించగలిగిన ఒక మోడల్ గా కనీసం ఒక డివిజన్ ని తీసుకొని మీరు మార్చగలిగారా? కనీసం మీరు ఒక డివిజన్ వస్తున్నా పాయింట్కి. ఇప్పుడు మీరు మొన్న 200 కోట్ల రూపాయలు ప్రకటించారు, 300 కోట్ల రూపాయలు ఇచ్చారు 150 డివిజన్లకి.
ఈ రోజు వరకు ఆ డబ్బులు శాంక్షన్ అవ్వలేదు. అంటే పేపర్ మీద వచ్చింది తప్ప ఇంకా వర్క్ రూపంలో కిందికి రాలేదు అది. అంటే మీరు ప్రకటించినటువంటి 2 కోట్ల రూపాయలు, మీరు ప్రకటించిన 2 కోట్ల రూపాయలు ప్రతి డివిజన్ కి 150 డివిజన్లకు ఇచ్చారు. ఈ రోజు వరకు ఆ డబ్బులు రాలేదు. 300 కోట్లు ఇవ్వడానికే మీరు ఇంత ఇబ్బంది పడుతుంటే ఫ్యూచర్ సిటీ కట్టడానికి వేల లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని అడుగుతా ఉన్నాను. అంటే ప్రజల్ని మైమర్పించడానికి, వాళ్ళకి మసిబూసి మారడికాయ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. పూర్తిగా అవగాహన వచ్చింది. ఏ అబద్ధాలు ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఫామ్ అయిందో ఆ అబద్ధాల మీద పూర్తిగా ప్రజలకు అవగాహన వచ్చేసింది. 6 గ్యారెంటీలు అన్నావు, నువ్వు పక్కన పెట్టేస్తావు. 1,00,000 కోట్లు కేసీఆర్ కక్కిస్తాను, మీరు సెటిల్ చేసుకున్నారు, 1,00,000 కోట్లు కక్కిస్తలేదు. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ ప్రతి బడ్జెట్ లో పెడతాను సబ్ ప్లాన్ కింద, అది ఇప్పటివరకు లేదు. ఎస్సీ ఎస్టీలకి నువ్వు ఈ రోజు పెద్ద ఎత్తున బడ్జెట్ ఇస్తాను, అది ఇచ్చింది లేదు. మరి అదేవిధంగా బీసీలకి ఈ రోజు నువ్వు 42% రిజర్వేషన్స్ అన్నావు, అది ఇచ్చింది లేదు. అసలు చెప్పిన దాంట్లో యువకులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు. ఈ రోజు మహిళలకి నువ్వు 2,500 ఇస్తా, అది ఇచ్చింది లేదు. యువ మహిళలకి నువ్వు 2,000 స్కూటీ ఇస్తా అని చెప్పింది, అది ఇచ్చింది లేదు. చదువుకుందామంటే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. తీసుకుందామంటే సర్టిఫికెట్లు వచ్చే పరిస్థితి లేదు. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల బీటెక్ లో చేరుదామంటే అక్కడ ఉన్నటువంటి ఇంటర్ కాలేజ్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. సగటుగా ఒక విద్యార్థికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 5,000 రావాలి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 5,000 రావాలి, బీటెక్ ఫస్ట్ ఇయర్ లో 10,000 రావాలి, బీటెక్ సెకండ్ ఇయర్ లో 10,000 రావాలి. అంటే ఒక విద్యార్థికి సగటుకు 30,000 రూపాయలు ఈ రోజు ప్రభుత్వం బాకీ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చేది కాదు, పథకాలు కాదు, 30,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి బాకీ ఉండి స్కూటీలు ఇస్తా అని చెప్పావు. మరి అదేవిధంగా చదువుకోవడానికి ల్యాప్టాప్లు ఇస్తున్నావు. అసలు ఏం జరిగింది? నీ ప్రభుత్వంలో చెప్పినట్టు చేసింది ఏంటి అంటే మేము ఫ్రీ బస్ ఇచ్చినామంటారు. ఎవడు అడిగాడు ఫ్రీ బస్ పాసులు పిల్లలు కట్టుకొని పోతూనే ఉన్నారు. పిల్లలకి ఫ్రీ పాస్ ఇస్తున్నావా? అది లేదు. పిల్లలు స్టూడెంట్స్ మళ్ళీ బస్ పాస్ కట్టుకొని నడుస్తా ఉన్నారు. నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే చదువుకునే విద్యార్థులకి మొత్తం అందరికి స్టూడెంట్స్ కి ఫ్రీ అనేది చెప్పడం. చదువుకునే విద్యార్థుల పైన మీరు ఎలాంటి అవగాహన ఉంది మీకు? ఇప్పుడు ఏమైతుందంటే ఉన్నవాడు ఫ్రీగానే పోతుంది, లేనివాడు ఫ్రీగానే పోతుంది. కానీ నిజంగా చదువుకునే విద్యార్థి, డబ్బు లేని విద్యార్థి అక్కడ వాడు చదువుకుందామంటే వాళ్ళకి పాస్ అడుగుతున్నారు. ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు, మొత్తం స్టూడెంట్స్ కి, జెంట్స్ కి, లేడీస్ కి మొత్తం ఫ్రీ అని చెప్పొచ్చు కదా. అలా చెప్పడం వల్ల విద్యార్థులకు ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఒక పాకెట్ మనీ ఇవ్వట్లేదు, నువ్వు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, కనీసం బస్ ఫ్రీ రాదు. జెంట్స్ కి కూడా బస్ ఫ్రీ ఇవ్వచ్చు కదా. నీకు ఎక్కడ అవసరం ఉందో చూసుకొని ఎవరికి ఇవ్వాలనే ఆలోచనతో చేయాలి తప్ప ఈరోజు నేను మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చిన అంటే ఒక్క మగవాళ్ళు బస్ ఎక్కడానికి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. వాళ్ళకి అంతర్యుద్ధం జరుగుతూ ఉంది మహిళలకి. సో నేను ఎందుకంటున్నా అంటే ఒక పాలసీ క్రియేట్ చేస్తున్నప్పుడు దాన్ని 1-2 సార్లు ఆలోచించి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. సో కొన్ని బస్సులు ఫ్రీ బస్సులు ఉంటాయి, కొన్ని బస్సులు జనరల్ గా. ఇప్పుడు మంచి వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఎక్కలేని పరిస్థితిలో ఉంటారు, ఎక్కుతారు. ఈ ఫ్రీ అనే వరకు వాళ్ళకి కూర్చొని సీట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు మగవాళ్ళైనా కూడా మాది సీటు ఆడవాళ్ళు అన్నట్టు వాళ్ళు అయిపోతున్నారు. ఏమనంటేనేమో పబ్లిక్ ఇష్యూ అయిపోతుంది. కాబట్టి ఈరోజు పూర్తిగా ప్రభుత్వం చేసినటువంటి పూర్తిగా వైఫల్యం అయిపోయింది ప్రభుత్వం ఈరోజు. ఎందుకంటే ప్రజల్లో చాలా అతి తక్కువ టైంలో ప్రజలతో చివాట్లు తిన్నటువంటి ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. ఇక మీరు అన్నటువంటి 300 డివిజన్లు మీరు చేసారు. ఎలా చేశారు? 150 డివిజన్లు వన్ సైడ్ గా హైదరాబాద్ కి అప్పచెప్పేశారు. ఎంఐఎం కి మీరు వారికి అప్పచెప్పడానికి ఒక ప్రయత్నం చేసినట్టు క్లియర్ కట్ గా పిక్చర్ కనిపిస్తా ఉంది. ఇంకా 150 డివిజన్లు, ఒక కార్పొరేషన్, ఒకటి మల్కాజ్గిరి, ఇంకో కార్పొరేషన్ సైబరాబాద్ అంటున్నారు. ఇంకా పూర్తిగా కాలేదు, గెజిట్ అయితే రాలేదు. ఆ విధంగా కార్పొరేషన్స్ డివైడ్ అయినాక సో ఫిబ్రవరి 10 తర్వాత చేస్తా ఉంటున్నారు. చాలా సంతోషం. చెప్పుకోవడానికి ప్రపంచంలోని అతిపెద్ద సిటీ హైదరాబాద్ అని చెప్పుకోవడానికి మనకు కూడా గర్వకారణం ఉంటుంది. కానీ దాని తగ్గట్టు ఏం పరిణామాలు చేయబోతా ఉన్నారు? ఇక్కడ ఈ సిటీని డెవలప్ చేయకముందుకు మీరు పోయి మళ్ళీ ఇంకో సిటీ, ఫ్యూచర్ సిటీ అంటున్నారు. అసలు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, శానిటరీ ఇదంతా ఏది కూడా కరెక్ట్ లేకుండా ఈరోజు గుజరాత్కి వెళ్ళి చూస్తే ఉన్న 150 మంది కార్పొరేటర్లు, మొత్తం అన్ని పార్టీలు, ఆల్ పార్టీస్ కార్పొరేటర్స్ 150 మంది గుజరాత్కి వెళ్ళి చూస్తే కన్నుల విందుగా ఉంది. చిన్న కాగితం ముక్క లేదు, ఒక్క ఫ్లెక్సీ లేదని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు చెప్పారు, బీజేపీ నుంచి వెళ్ళిన వాళ్ళు చెప్పారు, టీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళు చెప్పారు. అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అదే కదా కావాల్సింది ప్రజలకి. అంటే మనము
ఎక్కడేసిన చెత్త అక్కడనే ఉంది, ఎక్కడేసిన రోడ్లు అక్కడనే ఉన్నాయి, గంపడి మట్టి తీసే పరిస్థితి లేదు, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ చేసిన వ్యవస్థ లేదు. నువ్వు కనీసం చెరువులు అన్నావు. 50 చెరువులు ఈ యొక్క తెలంగాణ మన హైదరాబాద్ లో 50 చెరువులు ఉంటే దాదాపు 10,000 ఎకరాలు ఈ చెరువులకి 10,600 ఎకరాలు అమౌంట్ చెరువులు ఉంటాయి. కానీ సార్ జిహెచ్ఎంసీకి ఈ మురికిని తీయడానికి వీటన్నిటికీ ఫండ్స్ వెళ్తూ ఉంటాయి కదా, మరి ఆ ఫండ్స్ ఏం చేస్తున్నట్టు వాళ్ళు? అదే మేడం, ఇప్పుడు చెరువులలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, గుర్రపు డెక్క అని వస్తుంది. ఎన్ని చెరువులలో గుర్రపు డెక్క చూపించాలి చెప్పండి ఇప్పుడు? అంటే చెరువుల మీద ఉన్నటువంటి చెరువు నీటి మీద పేర్కొన్నటువంటి గుర్రపు డెక్క తీసే పరిస్థితి లేదు వీళ్ళకి. కానీ ఈ రోజు ఏమంటారంటే మూసిని బ్యూటిఫికేషన్ చేస్తాము 150,000 కోట్లతో అంటారు. చెరువులని పరిరక్షణ చేయడంలో తప్పులేదు, పర్యావరణంలో చెరువులని పరిరక్షించడం తప్పులేదు, కబ్జా కాకుండా గురవడం చేయకుండా తప్పులేదు. కానీ చెరువు చుట్టూ ఎందుకు ఫెన్సింగ్ చేయట్లేదు? ఫెన్సింగ్ చేసేసి ఇది చెరువు బార్డర్ అని చెప్పి ఫెన్సింగ్ చేసేస్తే అందులోకి వచ్చి కట్టుకుంటాడు ఎవడన్నా? ఫెన్సింగ్ చేయమని నేను ఫస్ట్ కోరుకుంటున్నా. రెండో విషయము, మీరు చెరువుల మీద పెట్టిన ఖర్చు, మీరు వేసినటువంటి హైడ్రా కమిటీ ఎన్ని ఎకరాలని రికవర్ చేయగలిగింది చెప్పాలి. అంటే ఇప్పుడు 10,600 ఎకరాలేమో చెరువులు, మొత్తము ఈ 50 చెరువులు 10,600 ఎకరాలు. దాంట్లో 6,000 ఎకరాలు చెరువులు ఇప్పుడు ప్రజెంట్ ఉంది, 4,000 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఈ 4,000 ఎకరాలలో ఎంత రికవరీ చేశారు మీరు? హైడ్రా పేరులో ఒక రంగనాథి గారిని వేసి పెద్ద ఎత్తున ఒక కమిటీ వేసి చెరువులను పరిరక్షిస్తున్నాం అని చెప్పి పేద బతుకుల మీద ఈ రోజు బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పేద బతుకులు ఎవరైతే బతకలేక వాళ్ళకి హైదరాబాద్ లో కట్టుకోలేక 60 గజాలు 30 గజాలు 20 గజాలు కట్టుకున్న ఇండ్ల మీద మీరు ఈరోజు దాడి చేశారు. దాడి చేసి వాళ్ళ ఇళ్ళని కూలగొట్టారు. వాళ్ళకి ఏం దారి చూపించారని అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కసారి చెప్పండి నాకు. ఒక 30 గజాలు ఇల్లు కూలగొట్టారు. ఒక కుకట్పల్లి ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి రామంతపురం ఉండొచ్చు, లేకపోతే మా రామంతపురం ఒక ఇల్లు పడలేమే కానీ మా ఇక్కడ అంబర్పేట ఉండొచ్చు, ఇంకా రకరకాల ప్లేస్లలో చాలా ప్లేస్లలో ఇల్లు కూలగొట్టారు. వాళ్ళకి ఏం దారి తీయించారు? అచానక్ వాళ్ళు ఉంటున్నటువంటి 20-30 ఏళ్ళ నుంచి ఉంటున్న ఇల్లుని కూలగొట్టే అధికారం మీకెవరు ఇచ్చిండ్రు? ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించి అధికారాన్ని ఇస్తే వాళ్ళ ఇల్లు కూలగొట్టే అధికారం మీకెక్కడని అడుగుతా ఉన్నాను. కూలగొట్టిన తర్వాత కూడా మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి కంపల్సేషన్ ఏంటిది? అది ఎందుకు చర్చించట్లేదు అసలు? ఏమనంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తారండి? పూర్తిగా ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళకి, దీన స్థితిలో ఉన్న వాళ్ళకి, వైట్ రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. ఈ రోజు 50 గజాలు 100 గజాలు ₹1 కోటి పెట్టి కట్టుకున్న బిల్డింగ్ ను కూలిగొట్టేసి వాళ్ళని పోయి డబుల్ బెడ్రూమ్ లో ఉండమంటే వాళ్ళని క్రిటిసిజం చేసినట్టే కదా, వాళ్ళ యొక్క గౌరవాన్ని దించినట్టే కదా. నేనేమంటానంటే ఇప్పుడు నువ్వైతే హిల్ట్ పాలసీ కింద 9,500 ఎకరాలు ఏదో వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీని తరలించడం వల్ల 9,500 ఎకరాలు 9,200 ఎకరాలు మిగులుతుంది అని చెప్తున్నారు. నేనేమంటానంటే ఈ 9,200 ఎకరాలు మిగులుతుంది కదా, ఎక్కడైతే హైడ్రా పేరు మీద ఇల్లులు గులగొట్టావో, ఎక్కడైతే హైడ్రా పేరు మీద నువ్వు ల్యాండ్ కబ్జా చేసి తీసుకున్నావో, రికవర్ చేసావో, ఆ రికవర్ చేసినటువంటి ల్యాండ్, ఆ కూలగొట్టినటువంటి ల్యాండ్ బాధితులకి ఈ 9,200 ఎకరాలు ఏదైతే వస్తుందో అందులో వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అవునా కదండి? మాట నీకు ఎంత లాభం వస్తుంది అని అడిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 10,000 కోట్ల లాభం వస్తుందని చెప్పారు. మరి 10,000 కోట్ల లాభం వస్తున్నప్పుడు బస్సుకే నువ్వు 7,000 కోట్లు పోతుంది బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల. ఈ 10,000 కోట్లు పోతే పోయింది, కనీసం ఆ పేదరికానికి ఇక్కడ ఇల్లు ఇవ్వడం వల్ల ఆ హిల్ట్ పాలసీ ద్వారా ఇండస్ట్రీస్ తరలించడం జరుగుతుంది. మిగిలినటువంటి 9,000 ఎకరాలలో మీరు ఈ యొక్క హైడ్రా పేరు మీద కూలగొట్టిన వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేయొచ్చు. రెండోది, గతంలో ఈ తెలంగాణ కోసము మేము సైతం అంటూ ప్రాణాలు అర్పించినటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే 1,200 మంది ప్రాణాలు అర్పించారో వాళ్ళ కుటుంబాలకి ఇందులో ఇల్లు ఇవ్వచ్చు. ఏ మీడియా సంస్థకైతే నువ్వు ప్రమాణం చేసి మీడియా వాళ్ళకి కూడా నేను ల్యాండ్లు ఇస్తా అని చెప్పి ప్రమాణం చేశావో వాళ్ళకి ఇందులో ల్యాండ్లు ఇవ్వచ్చు. అది చేయకుండా ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థకి దానదత్తం చేయడానికి అక్కడ ఉన్నటువంటి 10,000 గజం గవర్నమెంట్ రేట్ ఉంటే యాక్చువల్ మార్కెట్ రేట్ ₹1,00,000 ఉంది, గవర్నమెంట్ రేట్ 10,000 ఉంది. దాంట్లో 30% అంటే ఎంత? 3,000 గజం. 3,000 గజం ఇస్తే మీరు కొనారా చెప్పండి? కొంటాము. మరి 3,000 గజం నువ్వు కార్పొరేట్ వ్యవస్థకి ఎందుకు ఇవ్వాలి? ఇదే ఇవ్వాలి. మా యాంకర్ మధు గారు 3,000 గజం ఇస్తే కళ్ళు మూసుకొని తీసుకుంటారు. 5,000కి ఇచ్చినా తీసుకుంటది, 10,000కి ఇచ్చినా తీసుకుంటది. ₹1,00,000 ఉన్న గజాన్ని నువ్వు ఈ రోజు 3,000 వాళ్ళకి దానదత్తం చేయడానికి నీకు ఇచ్చిన అధికారం ఎవరు? నేను అడుగుతా ఉన్నాను. నువ్వు కూలగొడుతున్న ఇల్లు, కట్టిన ఇల్లు కూలగొట్టి వాళ్ళని నడి రోడ్లో పడేస్తున్నావు, వాళ్ళు గుండెలు బాదుకున్నట్టు చేస్తా ఉన్నావు, వాళ్ళు చనిపోతా ఉన్నారు. అలాంటి వాళ్ళని మంచి చెడు చూడకుండా ఈరోజు ప్రజలు ఏడిపిస్తా ఉన్నావు. తప్పకుండా నువ్వు
దాని శోభ అనుభవిస్తావు, తప్పకుండా అనుభవిస్తావు. కేసీఆర్ గతంలో ఎట్లయితే ప్రజల్ని ఏడిపించిండో కేసీఆర్ రోజు ఫామ్ హౌస్ కి పరిమితమైంది. తప్పకుండా రేపు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ గతే పడుతుంది. నేనేమంటానంటే హిల్ట్ పాలసీ కింద వచ్చేటువంటి 9,200 ఎకరాలని ఈ పేదరికానికి ఎందుకు ఇవ్వద్దు? ఎందుకు కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ సెక్టార్స్ కి ఈ యొక్క డబ్బుని, ఈ ల్యాండ్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు? దీని వెనుక మీ మంత్రులు, మీ యొక్క కమిషన్ ఎంత అని అడుగుతా ఉన్నాను. అదే ₹1,00,000 అమ్మొచ్చు కదా. 30% కుదించి 30% అమ్మడానికి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు ఈరోజు? అంటే దీని వెనుక పెద్ద కమిషన్, దీని వెనుక పెద్ద కరప్షన్, దీని వెనుక పెద్ద కుంభకోణం జరగబోతా ఉంది. 5 లక్షల కోట్ల కుంభకోణం పెద్ద ఎత్తున జరగబోతా ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ రోజు ఉన్న సిటీని అంతా ఈ విధంగా చేసుకుంటూ రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, నీరు కాలుష్యం అయిపోయింది, వాయు కాలుష్యం అయిపోయింది, భూమి కాలుష్యం అయిపోయింది. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా అటు మూసి అన్నావు. నేనేమంటున్నానంటే మూసిని నీకు డెవలప్ చేయాలని ఉంది. మూసి పక్కన ఉన్నటువంటి ఇల్లులన్నీ ఊరగొట్టుకుంటూ వస్తున్నావు. నేనేమంటానంటే మూసి 55 కిలోమీటర్లు ఉంది. ఈ 55 కిలోమీటర్లు ఇటు కూడా అటు కూడా కట్టొచ్చు కదా. అర్థమైందండి నేను చెప్పాను. ఈ 55 కిలోమీటర్ల పొడవు ఇటు సైడ్ గోడ, ఇటు సైడ్ గోడ కట్టేసేసి ఒక 10 ఫీట్లు పైకి లేవేస్తే, ఒక 10-20 ఫీట్లు పైకి లేవట్టేస్తే ఆ గోడ లోపలికి వచ్చి కూడా నివసిస్తాడా? ఆ ప్రయత్నం చేయకుండా 1,00,000 కోట్ల పెట్టి నేను దీన్ని డిపిఆర్ పెడతాను, దీన్ని బ్యూటిషియన్ చేస్తాను అన్న ఫస్ట్ చిన్న ప్రయత్నం చెయ్యి. ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకో ప్రయత్నం చెయ్యి. కానీ నువ్వు ఉన్న మూసినిలో ఉన్నటువంటి చెత్త ఒక గంపెడు మట్టి తీయలే అందులో నుంచి. ఎట్లా అంటే మూసిని మొత్తం బ్యూటిఫై చేసేసిన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టేసి ఇలా కాబోతుంది, అలా 2 ఏళ్ల నుంచి ఒక గంపెడు మట్టి తీయాలకెళ్ళి మొన్న వచ్చిన వరదలతో మూసి ఎట్లా కొట్టుకపోయింది, ఏ విధంగా ఇబ్బంది అయిందో మీరు చూసిరు. చిన్న వర్షాలకి తట్టుకోలేదు. నేనేమంటున్నానంటే మూసిలో అమోనియా ఫామ్ అయింది, లెడ్ ఫామ్ అయింది. అందులో తీసినటువంటి ఆ మట్టిని ఒకవేళ తీసినా కూడా పెద్ద ఎత్తున విషయం బయటకు వచ్చి ప్రాణానికి హాని జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ మూసిని శుద్ధి చేసినప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంది. అది జరగదని నాకు పూర్తి నమ్మకం. కాకపోతే కంపల్సరీ దాని యుద్ధ ప్రాతిక కింద మూసిని బాగుపరచాల్సిందే. దాని పరివార పరిరక్షణ కింద భాగ్యనగరం బాగుండాలి అంటే 100% మూసిని శుద్ధి చేయాల్సిందే. నేనేమంటే మూసి శుద్ధి పేరు కింద ఎందుకు పేదల ఇల్లు కొట్టాలి? ఉన్న దాంట్లో దాన్ని సరిదిద్దొచ్చు కదా. ఎందుకు ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళి ఇల్లు గుళ్ళగొట్టాల్సిన అవసరం ఉంది? దీని వెనక ఏముందంటే రాబోడు వాద్రాకి ఇక్కడ నుంచి అక్కడికి ఒక 4,000 ఎకరాలు మిగిలితే అందులో నుంచి రాబోడు వాద్రాకి అప్పచెప్పాలి. ఆ ముడుపులు అప్పచెప్తే మనకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి అనేది కొనసాగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. నేను అందుకే అంటున్నాను, ఇక్కడ చూడండి పేదలకు అన్యాయం చేసేటువంటి ఆలోచనే ఉంది తప్ప ఇగో ఈ పేదలకు మంచి చేద్దామనే ఆలోచన అయితే ప్రభుత్వం ఈరోజు లేదని తెలియజేస్తాను. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పేదరికానికి నువ్వు ఇచ్చినటువంటి హామీ, నువ్వు కట్టిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టిస్తలేవు? గతంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్లకే నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు. గతంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లకి నువ్వు లిఫ్ట్ పని చేయట్లేదు. గతంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్లకి కనీసం అక్కడ నిత్యావసర సరుకులు కొందామనేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో అడవిలో పోయే కట్టిండ్రు, కానీ ఇక్కడ ఉండే పరిస్థితిలో డబుల్ బెడ్రూమ్ లేదు. అక్కడ ఉన్నటువంటి శానిటరీ వ్యవస్థ కరెక్ట్ లేదు. సో ఉన్న డబుల్ బెడ్రూమ్లకే శానిటరీ మెయింటైన్ చేయాలి. నువ్వు రేపు ఫ్యూచర్ సిటీ కడతా అంటే ఎవరు నమ్ముతారండి? ఈ రోజు ఫ్యూచర్ సిటీ మీరు ఎక్కడైతే ప్రారంభించారో అక్కడికి ఒకసారి మన యొక్క ఛానల్ తీసుకొని వెళ్దాము. గొర్రెలు బర్రెలు తప్ప ఆడ ఏమి లేదని చెప్పి తెలియజేస్తాము. అంటే మీరు ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ అంటేనే కమిషన్, కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే ప్రజల్ని ఖతం చేసేటువంటి పార్టీ. దయచేసి మనము కాంగ్రెస్ చేసినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ చేయి చూపిస్తుంది, చేయిస్తుంది. అంటే చెప్పింది ఏది చెయ్యదు, చేయి గుర్తు ఓటేయమంటే చేయిస్తుంది, చెప్పిన పని అని చేయిస్తుంది. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీ మనం ఓటేసి మనం దౌర్భాగ్యం కావద్దు. తప్పకుండా రేపు రానున్న రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో దేశమంతా కూడా ఈరోజు శుభలాం సుశలాం మలయత శీతలాం శస్య శ్యామలాం మాతరం అన్నట్టు ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఈరోజు మోడీ గారి యొక్క నేతృత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో రెపరెపలాడుతుంది బీజేపీ జెండా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అలాంటి రోజులు కూడా ఇక్కడ తెలంగాణలో వచ్చినట్టయితే తప్పకుండా డెవలప్మెంట్ జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.